నమస్కారం వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు నా పేరు గౌరీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ పవన్ కళ్యాణ్ రాజకీయ అవకాశవాది పదవి కోసమే కూటమితో కుట్ర చేశాడు అసలు దొంగలు నీ పక్కనే ఉన్నారు సిబిఐ కేసులపై వర్ల రామయ్య సంచలన వ్యాఖ్యలు సాఫ్ట్వేర్ ఉద్యోగులపై జర జాలి చూపించండి అసెంబ్లీలో సిబిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు విన్నపం శ్రీశైలంలో ఎత్తేసిన డ్యామ్ గేట్లు కేరింతలు కొడుతూ హర్షం వ్యక్తం చేస్తున్న టూరిస్టులు అసెంబ్లీ కొత్తేమో కానీ రాజకీయాలకు కాదు అధికార ప్రధాన ప్రతిపక్షాలకు కాటిపల్లి కౌంటర్లు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీకి తాను బాధ్యత వహిస్తానని నమ్మబలికిన జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించాలని వైసీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు డిమాండ్ చేశారు ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం శ్రీలంక సొమాలియా దేశాల సరసన చేరుతోందని విమర్శించారన్నారు సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం దివాలా తీస్తోందని విమర్శించిన చంద్రబాబు ఎన్నికల సందర్భంలో జగన్ కంటే ఎక్కువ లబ్ధి కలిగిస్తానని చెప్పారన్నారు బాబు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదని తమ పార్టీ నేతలు అప్పట్లో విమర్శించారని సుధాకర్ బాబు గుర్తు చేశారు కానీ తాను చెబుతున్న హామీలన్నిటినీ అమలు చేస్తానని చంద్రబాబు నమ్మబలికి ఇప్పుడు మోసగిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు మీరే కదా ఒక నెల 2 నెలల క్రితం ఎన్నికల ప్రచారంలో మరో శ్రీలంక కాబోతుంది ఆంధ్రప్రదేశ్ మరో సొమాలియా కాబోతుంది ఆంధ్రప్రదేశ్ ఈయనిచ్చే అనగా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం నాశనం అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారే అన్న విషయాన్ని వారు జ్ఞాపకం చేశారు మీరే అన్నారు కదా సంక్షేమ పథకాలని వృధా అని సంక్షేమ పథకాలు ఏవి అవసరం లేదని మళ్ళీ మీరే ఇప్పుడు సూపర్ 6 పేరుతో ఈ పథకాలన్నీ మీరు అనౌన్స్ చేశారు ఇవి సాధ్యం కావని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అంటున్నారు అన్నప్పుడు నేను చేసి చూపిస్తానని ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి మాటిచ్చారు నిజంగా మాకు ఆనందం కలిగింది చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అంతా అమలు పరిస్తే చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం 50 రోజుల పాటు ఎదురు చూసాం ఇప్పటికే ఇసుక పాలసీని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంతో చేశారో మనం చూసాం మద్యం పాలసీని ఏ విధంగా చేస్తున్నారో చూసాం తల్లికి వందనం దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూస్తున్నాం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడికి కాపీ రాష్ట్ర ప్రజలకు కాదు దేశ ప్రజలకు అందరికీ తెలిసిన సత్యమే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకాన్ని ప్రతి అమ్మకు 15,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చి అమలు పరిస్తే దానికి బదులుగా పోటీగా నేను తల్లికి వందనం ఇస్తాను ఆయన ఒక తల్లికి ఇచ్చాడు నేను అలా కాదు ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి చదువుకునే ప్రతి పిల్లవాడికి నేను 15,000 రూపాయలు ఇస్తాను అని ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున వాళ్ళు ప్రచారం చేశారు దాన్ని అమ్మలు అక్కలు నమ్మారు రాష్ట్రంలో 31 రాజకీయ హత్యలు జరిగాయని అబద్ధాలు చెప్పడం అవగాహన లేని మాటలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు ఆ హత్యలు ఎక్కడ జరిగాయో ధైర్యం ఉంటే పేర్లు చెప్పాలని డిమాండ్ చేశారు అధికారం ఉన్నప్పుడు జగన్ ఇంత గగ్గోలు పెట్టలేదని నేడు ఏదైనా చేసి పోగొట్టుకున్నా అధికారం పొందాలని జగన్ అతిగా ఆవేశపడుతున్నాడని మండిపడ్డారు ఢిల్లీ వెళ్లి ఏదో చేయాలని చూసి అభాసుపాలయ్యాడని గుర్తు చేశారు జగన్ 11 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్న వ్యక్తి తమరు అని ఎద్దేవా చేశారు 43,000 కోట్లు కొట్టేశారని సిబిఐ చెప్పిందని విమర్శలు చేశారు అధికారం పోయి 50 రోజులైనా జగన్ మీదున్న కేసులపై ఎందుకు కోర్టులకు హాజరు కావడం లేదని ప్రశ్నించారు ఏమీ లేకుండా ఊరికే అవినీతి సంపాదన డబ్బులు ఉన్నాయని ఎగేసుకుపోతారా ఢిల్లీకి అసలు మీ తల్లిదండ్రులు మీకు తప్పుడు పేరు పెట్టారు జగన్మోహన్ రెడ్డి అని కాదు గోబెల్స్ రెడ్డి అని పెట్టాలి నీకు వైఎస్ గోబెల్స్ రెడ్డి అంత గోబెల్స్ ప్రచారం చేస్తారా సరిగా నెల కూడా కాలేదు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఇంకా పూర్తిగా ప్రభుత్వం కూడా ఇంకా పూర్తిగా సెటిల్ అవ్వలేదు ఏ ప్రాంతంలో ఏ అధికారులు ఉండాలేదు కూడా సెటిల్ అవ్వలేదు మీరు ఎగేసుకొని ఢిల్లీ వెళ్ళి ఏదో చేయాలని చూస్తారు ఆభాసు పాలైనారు మీరు చెప్పింది ఎవరూ నమ్మలేదు మీ గోబెల్స్ ప్రచారం ఎవరూ నమ్మలేదని చెప్పి కూడా నేను తెలియచేస్తున్నా మీకు అర్థమైంది ఇంత బ్లేటెంట్ లైసా బ్లేటెంట్ లైస్ యు ఆర్ అ లయర్
మీరు పెద్ద అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి గారు. లేకపోతే ఎక్కడ మీరు అడగొద్దు. పోనీ మీ వాళ్ళు ఎవరన్నా సజ్జల రామకృష్ణ లేడనుకుంటా, A2 ఏమో కనపట్టలేదు. అదేదో ఆ గొడవలో పాత వ్యక్తిగతంగా అదేదో అందులోకి నేను వెళ్ళండి, ఏదో బిడ్డను కన్నాడు, ఇవన్నీ ఆ గొడవలోకి నేను వెళ్ళండి. నేను వాటికి మీరు కోర్టుకు అటెండ్ అవ్వట్లేదు. నేను అందుకే ఈ రోజున అడుగుతున్నా, డియర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇలియాస్ గోబెల్స్ రెడ్డి గారు, క్రమం తప్పకుండా కోర్టుకు వెళ్ళండి. కోర్టులో మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోండి. అప్పుడే మీరు ఇటువంటి నీతి పలుకులు పలకాలా. అంతేగాని మీ కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంటిలో నలుసు గురించి ప్రస్తావించొద్దని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీకు తెలియజేస్తూ ఉన్నాను నేను. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అదృష్టవంతులు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు చాలా నరకం అనుభవిస్తారు. రోజుకు 14 గంటలు 16 గంటలు ఒకే దగ్గర కూర్చొని పనిచేసి వాళ్ళ నడుములు వంగిపోతాయి. కాబట్టి సాఫ్ట్వేర్ కంపెనీల మీద కూడా నియంత్రణ పెట్టాలి. సాఫ్ట్వేర్ బాగుంటుందని మనం అనుకుంటాం. సాఫ్ట్వేర్లో పనిచేసే పిల్లలు అదృష్టవంతులని మనం అనుకుంటాం. వాళ్ళు చూస్తున్నంత నరకం నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. 14 గంటలు 16 గంటలు వాళ్ళు పనిచేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళపైన నియంత్రణ లేకపోతే సాఫ్ట్వేర్ అంటే కేవలం డబ్బులు ప్రభుత్వానికో లేకపోతే ఆ కంపెనీ యజమానులకో డబ్బులు రావటం, ఆ పిల్లలకు కూడా కొద్ది రోజులు వస్తాయి జీతబత్యాలు, తర్వాత ఇక వాళ్ళ నడువులు ఇరిగిపోతాయి, చేయలేరు, బయటకు వచ్చి ఏరే పని చేయలేరు. దీనిపైన ఒక సిస్టమ్ పెట్టి ఒక నియంత్రణ పెట్టకపోతే మనం పైన ఈ వెలుగులు చూసి సంతోషపడటం తప్పితే లోపల పరిస్థితులు అర్థం చేసుకోలేకపోతున్నాం అనేది నా భావన. శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఎగువ నుంచి ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తోంది. ముఖ్యంగా కర్ణాటక నుంచి వరద నీరు వస్తుండటంతో గేట్లు ఎత్తక తప్పని పరిస్థితి వచ్చింది. 3 గేట్లు ఎత్తడంతో ఒక్కో గేటు నుంచి 27 క్యూసెక్కుల నీరు కిందకి ప్రవహించనుంది. ఇలా మొత్తం 6, 7, 8 గేట్ల ద్వారా 81 క్యూసెక్కుల నీటిని కిందకు వదలబోతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో ఇన్ఫ్లో 4,67,210 క్యూసెక్కులుగా ఉంది. ఇప్పుడు శ్రీశైలం వెళ్ళాలి అనుకునేవారు మధ్యలో డ్యామ్ చూడొచ్చు. అలాగే మల్లెల తీర్థం జలపాతానికి కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే కిందకు ప్రవహిస్తున్న కృష్ణమ్మ మల్లెల తీర్థం జలపాతానికి కూడా చేరుతుంది. అందువల్ల ఇప్పుడు ఆ జలపాతం దగ్గర జలధార వస్తోంది. ఇలా శ్రీశైలానికి వెళ్ళేవారు ఇటు మల్లెల తీర్థం, అటు ప్రాజెక్టు, శ్రీశైలం ఆలయం మూడింటిని కవర్ చేసుకోవచ్చు. అసెంబ్లీలో విమర్శలు ప్రతి విమర్శలతోనే సరిపోతుందని, ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలు సరికాదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ తాను అసెంబ్లీకి కొత్త సభ్యుడినే, కానీ రాజకీయాలకు కొత్త కాదన్నారు. విద్యుత్ అంశంలో అవినీతిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజీనామాలకు సిద్ధమవుతున్నాయని, అందువల్ల ఈ విషయంలో హౌస్ కమిటీ వేసి విచారణ చేస్తే నిజం తేలుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖకు ఎన్ని కోట్లు కేటాయించడం కంటే రైతులకు ఎంత సౌకర్యాలు కల్పిస్తున్నామన్నదే ముఖ్యమన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం రైతుకు కావాల్సిన విద్యుత్ అందడం లేదన్నారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి ఎలక్ట్రిక్ డిపోలను ఏర్పాటు చేయలేదన్నారు. ఇంకా ఉమ్మడి జిల్లాలోనే డిపోలున్నాయన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.